విషయం అయితే ఆయన పెట్టింది గిదే సబ్జెక్టు. ఇది ఎట్లుందంటే ఆ మహేష్ బాబు అని చెప్పారు కదా, మహేష్ బాబు అనగానే ఒక్కడి సినిమాల ఏకపాత్ర అభినయం చేసి ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు నా అంత గొప్ప హీరో లేడు, ఛాలెంజ్ చేసినా రమ్మంటే వస్తలేడని చెప్పడానికి ప్రయత్నం చేస్తుండు. గతంలో మేము ఎప్పుడో ఒక అంశం వచ్చినప్పుడు వైట్ టెస్ట్ చేయించుకోమని చెప్పినాం. అంటే అప్పుడు డ్రగ్స్ విపరీతంగా సినిమా యాక్టర్లు హైదరాబాద్ నగరం డ్రగ్స్ వాళ్ళ పరిపాలనలే చేసుకోమన్నప్పుడు ఈరోజు ఛాలెంజ్ చేస్తుండు కదా దొరవారు, మరి చిన్న దొర అయ్యాల మనం ఛాలెంజ్ చేసినప్పుడు మరి ఆయనే వచ్చి చేసుకోమంటే చేసుకోలే. సరే నేను ఆయన వాడిండు అని నేను అంటలేను. నీ ఒక ప్రజా ప్రతినిధిగా నీ మీద ఒక అబాండా వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసేది ఉండే. మరి ఈరోజు ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నావు కేటీఆర్ గారు అంటే ఫ్రస్ట్రేషన్ పీక్కి వచ్చింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది, నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా నువ్వు ఇంత డబ్బు నువ్వు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినావు అనేది సబ్జెక్టు. అవును నువ్వు తెచ్చుకో, ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినావు కానీ నేను ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవమే, నువ్వు తెచ్చుకోవచ్చు కదా అంటుండు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే నువ్వు చేసింది తప్పు కాబట్టి ఎంక్వైరీ నడుస్తుంది. నీ స్వలాభం కోసం ఆ రోజు నీ మిత్రులకు సపోర్ట్ చేస్తామన్న ఆలోచనతోటే నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండానే నువ్వు ఒక మున్సిపల్ మంత్రిగా ఉండి స్వనిర్ణయం తీసుకొని నువ్వు ఒక అకౌంట్లోకి వెళ్ళి ఫారెన్ ఎక్స్చేంజ్